ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసిందని లోకేష్ ఆరోపిస్తున్నారు. ఏంటి ఎక్కడండి పేదవాడికి కావాల్సింది ముఖ్యంగా విద్య. పేదవాడు పిల్లలు చదివించుకోలేకపోవడము, పేద తల్లిదండ్రులు పిల్లలు చదివించుకోలేకపోవడము, వాళ్ళకి సరైన బట్ట ఇవ్వకపోవడము, సరైన తిండి పెట్టలేకపోవడము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు తన పిల్లలు ఎలా చూసుకున్నారో రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను కూడా ప్రజల పిల్లలను కూడా అలాగే చూసుకుంటున్నారు. ఎక్కడ విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది? ఏ విధంగా నాశనం అవుతుంది? ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం తప్ప? ఇందులో ఏం తప్పు ఉంది? నారా చంద్రబాబు గారి పిల్లలు చదవలేదా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చదవట్లేదా? మిగతా పార్టీల వాళ్ళ పిల్లలు చదవట్లేదా? అంటే పేద మధ్యతరగతి వాళ్ళ పిల్లలు చదివితేనే తప్ప? వాళ్ళు డెవలప్ అవ్వకూడదా? అదర్ స్టేట్స్కి వెళ్ళి వాళ్ళు జాబ్ చేయడం ఇంగ్లీష్ మాట్లాడితేనే కదండి ఎవరికైనా కానీ ఒక శాలరీ పరంగా ఎక్కువ ఇస్తారు. తప్పేముంది ఇందులో? 100% జగనన్న చేస్తున్నది పేదవాడి అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నాడు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి ఈరోజు పేద మధ్యతరగతి పిల్లల్ని ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడంలో ఆయన కలిగిన కళ, ఆ కళని ఖచ్చితంగా పేద మధ్యతరగతి పిల్లలు నిజం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీ లేదు, 2,40,000 వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాడు. 2,40,000 వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు గ్రామ వార్డు సచివాలయం దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? ఏ ఉద్యోగం ఇచ్చాడండి? ఏ ఉద్యోగం ఇచ్చాడండి? వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 3. ఆయన మంగళగిరిలో పోటీ చేస్తే గెలవకపోయినా 3 పదవులు ఇచ్చాడు. 3 మంత్రులు ఇచ్చారండి. ఇంతకన్నా ఏం చెప్పాలండి? రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాయలసీమానికి ద్రోహం చేశారు, మేము వస్తే ఆ రుణాన్ని తీర్చుకుంటాం అన్నాడు. ఏం తీర్చుకున్నాడు? ఇన్ని సంవత్సరాలు ఆయనకి అధికారం కట్టబెట్టి ఉన్నాము. ఏం తీర్చుకున్నాడు? మా జిల్లాలో, మాది చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇంతవరకు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏదో చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలేరు నగరి కానీ, హంద్రీ యూనివర్సిటీ సవంతి కానీ ఈరోజు పుష్కలంగా ఉంది. పంటలు పండుతున్నాయి. వరి వేసుకొని పుష్కలంగా ఉన్నారు రైతులు. 2,300 రూపాయలు బస్తాకి లక్షణంగా అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతున్నారు. ఏం చేశారండి ఆయన? ఇంతవరకు ఏం చేయలేదండి. రాయలసీమ జిల్లాలకు ఏం చేయలేదు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఎన్ని జన్మలెత్తినా రాయలసీమ ప్రాంత రుణం తీర్చుకోలేడు ఆ చంద్రబాబు. నీచుడు, హీనుడు, తీర్చుకోలేడు. ఆయన వల్ల అవ్వదు. కొద్ది గొప్ప అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న నాళ్ళు చేశారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఆయన శక్తికి మించి రాయలసీమకి ఏం కావాలో అవి సమకూరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఏమండి రాజకీయం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు కావాలంటే ఇచ్చేస్తారండి. నిజంగా నిజాయితీపరుడు కాబట్టి చెల్లెలు ఏమడిగినా కూడా చేయలేదు ఆయన. ఎందుకు చేయలేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు ఇచ్చుకుంటా పోతే ప్రతిపక్షాలు ఏమంటాయండి? దుమ్మెత్తిపోస్తాయి. ఒకరుంటే చాలండి పదవుల్లో. ఉన్నారు కదా, రాష్ట్రాన్ని తండ్రిలాగా కాపాడుతున్నాడు ఆయన అడుగుజాడల్లో నడిచండి మీరు కూడా. ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఎత్తిపోయిన లేచిపోయిన పార్టీ అది. అసలు అది పార్టీ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. అన్న తూని ఉమ్మేసి వచ్చేసిన పార్టీలకి చెల్లెలు వెళ్తే ఆమెను ఏమనాలి? అది ఆమె విజ్ఞతకే వదిలేయాలి. ఈరోజు ఆ పార్టీలోకి వెళ్ళి అన్నం తిడుతోంది. అసలు విజ్ఞత ఉన్న వాళ్ళైతే ఆ పని చేయరు. ఆమె ఎంత గొప్ప మనసు ఉందో ఆమె విజ్ఞతకే వదిలేస్తారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నారు, ప్రతిపక్షాలు కట్టకట్ట వస్తున్నారు. రాబోయే 24 ఎలా ఉండబోతున్నారు? పందులు గుంపులుగా వస్తాయండి. ఇది సింహం. ఇంకా ఈ మనుషులు ఏదైనా గొప్ప వ్యక్తిత్వము, గొప్ప పదం ఏదైనా ఉంటే దాన్ని వాడచ్చు జగనన్నకి. పందులు ఎన్ని వస్తాయి ఏంటండి? జంతువులు గుంపులుగా వస్తాయి. భగవంతులు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది వస్తాయి ఎదుర్కోవడానికి? ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా మహిళామ తల్లులు ఉన్నారు. పథకాల ద్వారా, ఈ నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళామ తల్లులు ఉన్నారు. ఎటువంటి డోకా లేదు. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు నినాదాన్ని ఇస్తున్నారు. వై నాట్ 175
అంటే చంద్రబాబు వైనాట్ కుప్పం అంటున్నాడు, సారీ పులివెందులు అంటున్నాడు. అసలు కుప్పం గెలవమనండి. మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కన్సర్న్లో జరుగుతుంది ఈసారి ఎలక్షన్. కుప్పం గెలవమనండి. ఆ ప్రతిపక్షం ఆడేడో పవన్ కళ్యాణ్ ఆడు నిలబడిన చోట ఆడిని గెలవమనండి. మొదట కుప్పంలో ఈసారి భరత్ గారు కుప్పంలో 100% గెలుస్తారు. చంద్రబాబుకి నామరూపాలు లేకుండా ఇది చివరి ఎలక్షన్. టీవీల ముందు కెమెరాల ముందు కూర్చొని ఏడవడం కాదు. ఈ లాక్డౌన్ పాండమిక్ లో ఎక్కడున్నారండి చంద్రబాబు గారు, ఆయన కొడుకు, ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఈ రోజు రాష్ట్రంలో జనాలు సస్యశ్యామలంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆయన పెట్టిన ఆశా వర్కర్లు కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ దగ్గరుండి ప్రజల ప్రాణాలు కాపాడినారు. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగే సభకు ఇంతమంది జనాలు పోగవుతున్నారు. అదే ఆయన వదిలేసింటే వాళ్ళలాగా ఎన్ని ప్రాణాలు పోయేవో. ఈరోజు యాక్చువల్గా నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదేమో, నేను కూడా ఈరోజు మీతో మాట్లాడేవాడిని కాదేమో. దేవుడు లాంటి వ్యక్తి ఆయన్ని పట్టుకొని పెట్టడం వల్ల జనాలు లేనప్పుడు డోర్లు కొడుతున్నారు, ఆడవాళ్ళు వాలంటీర్లు అమ్మేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా అమ్మినారన్నా? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అమ్మినారా? వాలంటీర్లు వెళ్ళి వాలంటరీగా చేస్తే ఆ కష్టం ఎంత ఉంటుందో, ఆ బరువు బాధ్యతలు ఎంత ఉంటాయో కల్లారా చూస్తే తెలుస్తుంది. ఎవరండి 1వ తారీఖు ఉదయం 4:30కి 5 గంటలకు వెళ్ళి డోర్ కొట్టి ఎవరైనా పెన్షన్ ఇచ్చేది? వాళ్ళకి ఏదైనా సమస్య వస్తుందంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు వేస్తే ఆ కమిటీల దగ్గరికి వెళ్ళి ఒక ఇల్లు కావాలంటే వాళ్ళ కళ్ళు కడుపులు పట్టుకొని ప్రాధాయపడుకొని చేస్తే కానీ చేసేవాళ్ళు లేదు. ఇప్పుడు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. తెలుగుదేశం కార్యకర్త అయినా, తెలుగుదేశం నాయకుడైనా లబ్ధి పొందని వాడు ఎవడైనా ఉంటే మగోడైతే రమ్మని చెప్పండి. ఎవడైనా కానీ లబ్ధి పొందని వాడు ఎవడైనా సరే, వాడు తెలుగుదేశం కార్యకర్త కానీ, నాయకుడు కానీ లబ్ధి పొందిన ఎవడైనా ఉంటే రమ్మని. జగన్మోహన్ రెడ్డిని పెట్టిన నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన వాడు కూడా చూపించండి. వివక్షత ఎక్కడా చూపించలేదు. ఆ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. అసలు నిజంగా చెప్తున్నానండి, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి మీద ఓటేసేటప్పుడు గుండె పైన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనిపించాలా, ఫ్యాన్ కనిపించాలా? ఎందుకంటే పథకాలు పొందారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు వేయలేదు. ఈరోజు మహిళలు సాధికారత సాధించారంటే ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్గా అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కొత్త గొప్ప దాచుకొని వాళ్ళ డెవలప్మెంట్ యూజ్ చేసుకుని, వాళ్ళ బిడ్డల చదువులు యూజ్ చేసుకుని. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గద్దె తెప్పడానికి ప్రతి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు. చూస్తున్నారుగా, గద్దె దింపాలనుకుంటే ఇంతమంది జనం రారుగా. స్టేట్ వైడ్ ఇంతమంది జనం రారుగా. ఎవరు గద్దె దింపడానికి? నాయకులు అనుకుంటే గద్దె దింపేస్తారా? ప్రజలు అనుకోవాలి. ప్రజల్లో ఆయన దేవుళ్ళు, వాళ్ళ నాన్న చేశాడు, కొన్ని పథకాలు చేశాడని ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకున్నారు, పూలమాలలు వేసుకుంటున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని పథకాలు చేయని తర్వాత ఈయన ఎక్కడ పెట్టుకోవాలా? గుండెల్లో పెట్టుకున్నాం. ఇంకేం కావాలా? ఎవరండి ఓడించడానికి? ప్రజలండి. దేవుళ్ళలాగా చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కదిలించండి, జగన్ మావయ్య అంటాడు. ఎవరైనా మావయ్య అని పిలుస్తారా బయట వాళ్ళే? ఎవరు పిలవరండి. అంత అవినాభావ సంబంధాలు జనాలకి జగనన్నకి ఏర్పడిపోయింది. ఎవరి వల్ల ఏమీ అవ్వదు. 100% ఉంటారు. ఎందుకు ఉంటారు? ఏమి ఇవ్వనప్పుడే ఉన్నారు. ఇన్ని ఇచ్చిన తర్వాత, ఇన్ని నవరత్నాల పథకాల ద్వారా, ఇన్ని పథకాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత ఎందుకు ఉండరు? నమ్మాలి కదా. ఇంతకుముందు 5 ఏళ్ళు ఉన్నారు ఆయన, 14 నుంచి 19 వరకు ఉన్నారు. ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? హామీలకు లొంగరండి జనాలు. విశ్వసనీయత మాత్రమే లొంగుతారు. విశ్వాసం అందరి మీద కలగదు. ఏదైనా చెప్తే చేసేవాడు జగన్. ఈ స్టేట్ లో ఉన్నది జగన్ ఒక్కడే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఆయనే గెలుస్తారు. ఈసారి మళ్ళీ సీఎం అవుతారు. మళ్ళీ ప్రజల బాధలన్నీ ఆయన సంపూర్తిగా ఈసారి 2024 ఎలక్షన్ అయిన తర్వాత, సీఎం అయిన తర్వాత తప్పకుండా మిగతా తీర్చలేని బాధలు ఏమన్నా ఉంటే తీరుస్తారు. జై జగన్.